కాసేపట్లో మినిస్టర్స్ తో సీఎం రేవంత్ మీటింగ్. కాంగ్రెస్ తో పొత్తు లేదన్న కూనమేని. జగిత్యాలలో టికెట్ల జగడం. చిరంజీవి ఇంటికి కొండా సురేఖ. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. కాసేపట్లో పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులు, జిల్లాల వారీగా సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లలో సిపిఐ, టీడీపీతో కలిసి బరిలోకి దిగుతున్నట్లు కూనంనేని ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ తో సాన్నిహిత్యం ఉందన్న కూనంనేని స్థానికంగా సీట్ల సర్దుబాటు కుదరక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ తో మున్సిపల్ రగడ పీక్స్ కు చేరుకుంది. తనకు కేటాయించిన బీఫామ్ ను చింపేశారంటూ మహిళా అభ్యర్థురాలు ఆందోళనకు దిగారు. బీఫామ్ ఇవ్వకపోతే బలవన్మరణం చేసుకుంటానన్నారు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత. జగిత్యాల జిల్లా రాయకర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు వర్గపోరుకు తెరలేపింది. తనకు టికెట్ దక్కలేదని పట్టణ మహిళా అధ్యక్షురాలు మమత, యూత్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. పార్టీతో పాటు పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో టికెట్ల కేటాయింపు సరిగా లేదని బీఫామ్ దక్కిన మేకల రమేష్ సైతం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసేది. పోటీలో ఉన్న ఫైనల్ లిస్టును ఈసీ ప్రకటించనుంది. రెబల్ అభ్యర్థులు పోటీలో లేకుండా పార్టీలు జాగ్రత్త పడ్డాయి. రెబల్స్ ను ఒప్పించి నామినేషన్ ఉపసంహరింప చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులకు పోలింగ్ జరగనుంది. స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కడియంను విచారించనున్నారు స్పీకర్. కడియంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ వేశారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికలు హీటెక్కాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి దగ్గర బీఆర్ఎస్ ఆశావాహులు ఆందోళన చేపట్టారు. 2-3 డివిజన్ నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థులు దాసరి సాగర్, దాసరి ప్రభాకర్ టికెట్ రాకపోవడంతో గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి యత్నించారు. మరో గ్యారెంటీ అమలు కావటం లేదని నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో 65,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ఇచ్చామని చెప్పారు. కానీ వాటి నియామక పత్రాలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలకు ఫోజు కొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రిక్రూట్మెంట్ జోరుగా మారిపోయిందన్నారు కేటీఆర్. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి. అన్ని వర్గాలకు మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రామ్జీ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని సందర్భంగా కిషన్ రెడ్డి మండిపడ్డారు. సినీ నటుడు చిరంజీవిని మంత్రి కొండా సురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు. ఇటీవల చిరంజీవికి మనవడు పుట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే కాసేపు సినిమా కబుర్లు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.